హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు కొత్త మోడల్తో వచ్చాను. ఇది మార్కెట్లో ఫ్యూటెక్ డిఎస్పి రిమోట్ కిట్ FT008 కరెక్ట్గా యాప్ట్ అయ్యే విధంగా ఈ ప్యానెల్ని డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ట్రాన్స్పరెంట్ బ్లాక్, మిడిల్లో వైట్, ఈ పక్క బ్లాక్, నాబ్ వచ్చేసి 40 mm అండ్ బ్యాక్గ్రౌండ్ లైట్ పెట్టుకునే విధంగా మనము డిజైన్ చేయడం జరిగింది. మీరు కావాలనుకుంటే సబ్ వాల్యూమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఈ ప్యానెల్ని ఎలా కటింగ్ డివైడ్ చేసుకొని కటింగ్ ఎలా చేసుకోవాలనేది డిజైన్ ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఇలా ప్యానెల్ అయితే ఇలా ఉంటుందండి. మనం 2 లేయర్ల కింద డివైడ్ చేసుకొని ఫ్రంట్ వచ్చేసి 3 పార్ట్స్గా ఉంటుంది. ఫ్రంట్ లేయరు, బ్యాక్ లేయర్ వచ్చేసి సింగిల్ ప్యానెల్. సో బ్యాక్ ప్యానెల్ వచ్చేసి 2 mm బ్లాక్, ఇలా బ్లాక్లో కటింగ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి డిస్ప్లే వస్తుంది. ఇక్కడ రిమోట్ సెన్సార్కి ఇవ్వడం జరిగింది. ఇది USB యూజ్ చేసుకునే విధంగా. ఇక్కడ లైట్ మనం వెనకాల బ్యాక్గ్రౌండ్ బ్లూ లైట్ కానీ ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ కట్ చేశాను. ఇక్కడ వైట్ వస్తుంది. ఇదో ఈ పీస్ ఇక్కడ కట్ చేసింది ఇక్కడ వస్తుంది అన్నమాట. వైట్ పీస్ 2 mm వైట్, ఇది కట్ చేసి ఇక్కడ యాడ్ చేస్తాము. నెక్స్ట్ బ్యాక్ ప్యానెల్ అయిపోయింది. తర్వాత ఫ్రంట్ ప్యానెల్కి వచ్చినప్పటికీ ఫ్రంట్ లేయర్, ఇది డిస్ప్లే కనపడాలి కాబట్టి మనకి ఇక్కడ మనము 2 mm స్మోక్ బ్లాక్ తీసుకొని ఇక్కడ ఇది మాత్రం కటింగ్ చేస్తాం. ఈ రెడ్ మార్క్ చేసినటువన్నీ ఎన్గ్రేవింగ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఎన్గ్రేవింగ్ చేసిన తర్వాత మనం వైట్ పెయింట్ వేస్తే బ్లాక్ మీద వైట్ వచ్చినప్పుడు బాగా కనపడుతుంది. నెక్స్ట్ మిడిల్ పీస్ వచ్చినప్పుడు ఇది వైట్ కానీ స్మోక్ గ్రే. సో మీ కాంబినేషన్ మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేను రెండిటికి ఉండే విధంగా నేను చెప్తున్నాను. ఇది లోగో అనమాట. మీ లోగో వేసుకోండి. నేనైతే నా లోగో ఇక్కడ చేయడం జరిగింది. నెక్స్ట్ 2 mm మ్యాట్ బ్లాక్ లేదా వైట్, ప్యూర్ వైట్లో అయినా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ సైడ్ రైట్ సైడ్కి వచ్చేప్పటికి 2 mm స్మోక్ బ్లాక్ అనమాట. ఇది కూడా స్మోక్ బ్లాక్, ఎందుకంటే ఇది సేమ్ ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ ఉండాలి కాబట్టి స్మోక్ బ్లాకే తీసుకున్నాను. ఓకే, మాస్టర్ వాల్యూమ్ లేదా ఎన్కోడర్ అంటారు. ఇక్కడ వచ్చేసి వాల్యూమ్ కంట్రోల్ 40 mm సెట్ అయ్యే విధంగా ఉంటుంది. ఓకే, ఇది ఎన్గ్రేవింగ్ వస్తుంది. ఈ రెడ్ కలర్లో మార్క్ చేసి ఇది మాత్రం కట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ పీస్కి వచ్చేతలకి ఈ పీసెస్ వచ్చేసి ఇది యూఎస్బీని మౌంట్ చేయడానికి ఇక్కడ చేస్తాం అనమాట. ఇక్కడ మౌంట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో మౌంట్ చేసే విధంగా పెట్టుకునే విధంగా ఈ పీస్ కట్ చేసి మౌంట్ చేసుకునే విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి డిస్ప్లేని మౌంట్ చేయడానికి మనం ఈ పీస్ కట్ చేస్తాం అనమాట. 2 mm బ్లాక్ ఆర్ 3 mm బ్లాక్ ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు కరెక్ట్గా మనకి ఇక్కడ కనబడుతుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.